పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, నీ బంగారు పాదములు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన ఈ రాత్రి డాక్టర్ లతా పాల్ గారి యొక్క సాక్ష్యం మేము ఆలకించినప్పుడు మేము కూడా వారి వలె మా జీవితాలను మీకు ప్రతిష్ఠించి మీ నామమున మహింపరిచే సువాసన భరితమైన సాక్ష్యమును మేము కలిగి అనేక మందిని క్రీస్తు యొద్దకు నడిపించే ఆత్మల జాలరుగా మమ్మల్ని చేయము. ఈ రాత్రి మమ్మల్ని దర్శించము, ఆత్మలో సంధించము, పాటలోను సాక్ష్యంలోను మీరు నడిపించిన దాన్ని బట్టి మీ సంధిలో స్తుతిస్తున్నాం. గర్భఫలము యెహోవా ఇచ్చు దానము, కుమారులు కుమార్తెలు ఆయన ఇచ్చే స్వాస్థ్యం అని సెలవిచ్చిన దేవా, ఈనాటి యవన బిడ్డలు తమ జీవితాన్ని దేవుని పని కొరకు సమర్పించి అనేక మందికి సువార్తను ప్రకటించి ఆత్మల జాలరుగా చేయుటకు మమ్మల్ని మీ స్వరూపంలో మార్చుకున్నాము. అనేక మంది యవన బిడ్డలను దర్శించము. వారి యవన ప్రాయంలో ఉన్నప్పుడే వారు మీ పిలుపుకు లోబడి మీ మాటకు మీ స్వరానికి విధేయత చూపి వారి శరీరంలో బలము ఉన్నప్పుడే మీ పని కొరకు మీ మహిమార్థమై మీ చేత యోగ్యమైన పాత్రగా మీ సేవలో వాడబడే యోగ్యమైన పాత్రగా మీరు వాడుకున్నామని, ఈ లోకంలో ఉన్న ఈ తాత్కాలికమైన ఆశలకు లొంగకుండా పరిశుద్ధత కొరకు ప్రాకులాడే యవన బిడ్డలను యవనురాలను మీరు దర్శించము. రాత్రి మాతో మాట్లాడము. తెరవబడిన గ్రంథములు మాత్రమున్నవి, తెరవబడిన హృదయములు మాకు దయచేయమని ఈ రాత్రి వర్తమానమును వివరించుచుండగా మీ ఆత్మ జ్ఞానముతో నింపుము. వినుచున్న అనేక మంది హృదయాలలో మీ శక్తివంతమైన కార్యమును జరిగించమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో కూడి వచ్చిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి యోబు 36వ అధ్యాయము 22 నుండి 33వ వచనముల వరకు మనము ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకోబోతున్నాం. బైబిల్ను వాళ్ళు తీసి చూడండి, లేని వారు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మన హృదయాలలో దాన్ని అన్వయించుకుంటూ ఆ మాటలో ఉన్న శక్తిని మనము పొందుకుంటాం. యోబు 36:22 నుండి 33 వరకు ఆలోచించుము. దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు. ఆయనను పోలిన బోధకుడు ఎవడు? ఆయనకు మార్గము నియమించిన వాడెవడు? ఏంటండి, అందుకనే కదా ఒక పాట కూడా ఉంది, నేను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మీరు చేయు దేవుడవు. నిన్నే నే నమ్మితి నా దేవా. ఆయనను మించిన బోధకుడు ఎవరున్నారండి ఈ లోకంలో? ఆయనను మించిన బోధకుడు గాని, జ్ఞానవంతుడు గాని, తెలివి గలవాడు గాని ఈ లోకములో ఎవరైనా ఉన్నారు అని గనక పరీక్షిస్తే ఎవరు లేరు. ఆయన మాత్రమే జ్ఞానమునకు ఆయన పరమ జ్ఞాని. ఆయనను మించిన తలదనిన వాడు ఇప్పుడు లేడు, గతించిన దినములు లేడు, ఇక రాబో దినములలో ఏ ఒక్కడు ఉండడు, పుట్టబోడు. ఆమేన్. అందుకనే సొలొమోనుని తండ్రి అయిన దేవుడు దర్శించి, సొలొమోను నీకేం కావాలో అడుగు అంటే, అయ్యా ఈ ఇశ్రాయేలు ప్రజలున్నారే, నీవు ప్రత్యేకంగా ఏర్పరచుకున్న ఈ జనాంగమును పరిపాలించడానికి జ్ఞాన వివేకము గల హృదయము నాకు దయచేయి. ఈ ప్రజలను పరిపాలించగలిగే జ్ఞానం నాకు దయచేయమని ప్రార్థించినప్పుడు ప్రభు వారు ఒక మాట అంటారు, నీవు ఐశ్వర్యమునైనను ఘనతనైనను శత్రువుల ప్రాణమును నీవు కోరలేదు, కానీ నీవు ఈ ప్రజలను పరిపాలించుటకు తగిన జ్ఞానమును నీవు కోరావు గనుక నీవు అడగని దాన్ని నేను నీకు సమృద్ధిగా ఇస్తున్నాను. ఏంటండి? సొలొమోను దేవుని దగ్గర జ్ఞానము అడిగాడు, కానీ జ్ఞానముతో పాటు అవన్నీ ఇచ్చారు. ఇక మీదట నీ వంటి వాడు ఈ భూమి మీద పుట్టాడు అని సొలొమోను గురించి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఏకైక స్టేట్మెంట్. ఆయనని మించిన బోధకుడు ఎవరండి? తర్వాత వచ్చి నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవరు పలుక తెగించును. ఏంటండి? నీవు దుర్మార్గపు పనులు చేస్తున్నావని చెప్పడానికి ఎవరు తెగిస్తారు? దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు తెగించి చెప్పలేరు, అంత ఎవరంతా సాహసించలేరు. ఎవరైనా సాహసించగలరా? ఏంటండి? ఒక పరిశుద్ధుడైన దేవునితోనే మాట్లాడటానికి కూడా ధైర్యము చాలా లేదు. విశ్వాసమునకు పితరుడైన అబ్రహాముకి ఏంటండి, అయ్యా నీతో మాట్లాడుకు నేను తగిన వాడిని కాను, నేను ధూళి వంటి వాడిని, మంటి వంటి వాడిని, నేను ధూళి వంటి వాడిని, నీతో మాట్లాడటానికి నేను తెగిస్తున్నాను. ఎంతమంది ఉంటే నీవు నాశనం చేయకుండా ఉంటావా? ఎంతమంది ఉంటే ఆ సొదొమ గొమొర్ర పట్టణాన్ని నీవు నాశనం చేయకుండా ఉంటావా అని తండ్రి అయిన దేవునితో విశ్వాసములకు పితరుడైన అబ్రహామే దేవునితో మాట్లాడటానికే తెగించాడు. కానీ తన ధైర్యం చాలలా. ఏంటండి? దేవుని ఎదుట తగ్గించుకున్నాడు.
మన జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా వర్తమానాన్ని మనం ఆలోచిస్తున్నాం, వర్తమానాన్ని మనం వింటున్నాం. కానీ మనలో తగ్గింపు జీవితం ఉన్నప్పుడే తగిన కాలంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అందుకనే కదా తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిను, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడు. బైబిల్లో తగ్గించుకున్న వాళ్ళ జీవితాలు దేవుడు వాళ్ళని ఏ రీతి హెచ్చించాడో, తను తాను హెచ్చించుకున్న వాళ్ళ పరిస్థితి దేవుడు ఎంత హీనమైన స్థితికి దేవుడు తగ్గించాడో మనం బైబిల్ ఎన్నో ఉదాహరణలు చూస్తాం. తర్వాత వచ్చి మనుషులు కీర్తించిన ఆయన కార్యమును కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము. మనుషులందరూ దాన్ని చూచెదరు. నరులు దూరమున నిలిచి దాన్ని చూచెదరు. ఏంటండి? ఒకసారి వచ్చిన మళ్ళీ ఒకసారి చదువుతారా? మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము. మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము. దేవుడి నీ జీవితంలో చేసిన కార్యమును నీవు మహిమపరిచేటప్పుడు నీవు జాగ్రత్త పడు అనంటే నీ మనసులో గర్వము గాని అహంకారం గాని రాకుండా జాగ్రత్తగా చూసుకో అని అర్థం. ఏంటండి? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఒకసారి ఆలోచించండి, సంవత్సరాంతంలోకి మనం రాబోతున్నాం. మరొకసారి మనం ప్రభు యొక్క జననము గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ మాసంలో ఆఖరి ఈ ప్రార్థన కొడుకులు దేవుడు మనం నడిపించారు. మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యమును మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆయన స్తుతించినప్పుడు మన హృదయము స్తుతి కృతజ్ఞతలతో నింపబడుతుంది. మన హృదయము దేవునికి ఇంకా సమీపంగా చేరుతుంది. ఆ తర్వాత మనం ప్రార్థించినప్పుడు పరలోకములో ఉన్న శక్తిని ఆనాడు గొప్ప గొప్ప భక్తులైన వారు, గొప్ప గొప్ప విశ్వాసవీరులైన వారు వారు ప్రార్థనతో పరలోకంలో ఉన్న శక్తిని వారు భూమి మీదకి దింపి దేవుని మహిమపరచారు. అలాగే మనము దేవునికి మనం ఎంత సమీపంగా ఉంటామో మనము ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు మన చుట్టుప్రక్కల ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో మనం ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుడు తన కార్యము ఒక్కొక్క గృహంలో దేవుడు తన కార్యము జరిగించడం ప్రారంభిస్తాడు. అక్కడ నుండి గొప్ప ఉజ్జీవ జ్వాల రగిలించబడుతుంది. ఆ తర్వాత వారు దేవుని మందిరానికి పరుగులెత్తే పాదములు దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అట్టి దేవుని మందిరానికి పరుగులెత్తే పాదములు ఈ రాత్రి ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించుగాక. నెక్స్ట్ వర్స్. ఆలోచించుము దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము.
ఆయన సంవత్సరముల సంఖ్య ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. మితిలేనిది. ఏంటండి? ఆలోచించుము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. దేవుడు మహోన్నతుడు, మనము దేవుడు మహోన్నతుడు, ఆయనను ఎరుగము. కానీ మనం ఆయన్ని ఆయన మనము ఎరుగము. అంటే మనం ఆయనకి తెలియదు. ఏంటండి? ఒక్కసారి ఆలోచించండి. మనం ఆయనకు తెలుసు కానీ ఆ. మనకి ఆయన తెలియదు. ఆయన గురించి తెలియదు. ఎప్పుడు పుట్టారు? ఆయన మహోన్నతుడు. అంతటి దేవుడు మన అంతరంగంలో మనం ఎలా ఉంది, మన స్థితి, మన విషయం ఆయనకి తెలుసు. కానీ మనం ఆయన తెలుసుకోలేకపోతున్నాం. ఆయన ఆయన మనస్సు ఎట్లాంటిది, ఆయన ప్రేమ ఎట్లాంటిది అనేది మనకు తెలీదు. ఒకసారి ఆలోచించండి. దేవుడు చేసిన మేళను, ఆయన ఎలా జన్మించారో, ఆయన జననము ఎలా జరిగిందో కూడా నేటికి తెలియని వారు ఉన్నారు ఇప్పటికీ. అటువంటి వారికి క్రీస్తు ప్రేమతో మనం వారికి సువార్తను ప్రకటించి వారి కొరకు ప్రార్థించినప్పుడు, మనము ప్రార్థించుచుండగానే పరలోకములో ఉన్న శక్తి భూమి మీదకి దిగుతున్న సమయంలో వారి హృదయాలను మార్చగల శక్తిమంతుడైన దేవుడు, మనం ఎవరి కొరకు ప్రార్థిస్తామో వారి హృదయాలను దేవుడు మార్చగలడు. ఆయనకి మనం ఎవరో తెలుసు, కానీ మనము దేవుడు అంటే మనకి దేవుడు అంటే తెలీదు. ఆయన ఉదక బిందువులను పై నుండి కురిపించును. మంచుతో కూడిన వర్షము వలె అవి పడును. మేఘములు వాటిని కుమ్మరించును. మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును. దేవుని కార్యములు చూడండి ఎంత గొప్పవిగా ఉన్నాయి. మంచు వలె ఆయన కృపను మన మీద కుమ్మరిస్తున్నాడంటే మనం అంటే దేవునికి ఎంత ప్రేమో ఒక్కసారి అర్థం చేసుకోండి. అందుకని విరజిమ్మే ఉదయ కాంతిలో ధైర్యమును కలిగించిది. ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించి అగ్ని శోధనను జయించుటకు మహిమాత్మతో నింపినావు. ఆర్పచాలని త్వరగా చేసి దీపస్తంభముపై నన్ను నిలిపినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. ఏంటండి?
ఆయన ప్రేమ ఎట్లాంటిదో, ఆయన కృప ఎట్లాంటిదో ప్రతి ఉదయమున ఆయన మంచు ఆయన మంచు ద్వారా మనకు చూపిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడివక నీడలా కృప చూపుచున్నాడు. ఆయన కృప మంచు వలె మన మీద కుమరిస్తున్నాడు కనుకనే నేటికి మనం ఇంకా ఆయన కృపలో సజీవులుగా ఉన్నాం. సజీవులే కదా నిన్ను స్తుతించేది అని ఆనాడు హిజ్కియా మరో 15 సంవత్సరాల ఆయుష్ను ఒక యెషయా ప్రవక్త ద్వారా దేవుడు హిజ్కియా రాజుతో మాట్లాడినప్పుడు అతని హృదయము స్తుతి కృతజ్ఞతలతో నింపబడిన తర్వాత పలికిన మాటలలో ఈ మాట, సజీవులే కదా నిన్ను స్తుతించేది. నిజమే, బ్రతికి ఉన్నప్పుడే దేవుని మహిమార్థమై మన జీవితాలు, మన బ్రతుకులు ఉన్నప్పుడు మన ద్వారా అనేక మంది ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించడానికి ఒక మార్గమును సరళము చేయబడిన వారు మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా? ఎవరైనా గ్రహించగలరా? ఏంటండి? శత్రువులను సహితము గడగడ వణికించగల శక్తివంతుడైన దేవుడు మందిరములో నుండి ఉరుములు ఉరిమే విధంగా ఎవరన్నా గ్రహించగలరా? దేవుని తేజస్సుతో నింపబడిన ఆలయంలో దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. కానీ ఈనాటి మానవుడు దేవుని మాటను పెడచెవిన పెట్టి లోకములో ఉన్న ఈ తాత్కాలికమైన వాటినన్నిటినీ పోగేసుకుని హృదయంలో నింపుకొని తన హృదయాన్ని చెడగొట్టుకున్నాడు. దేవుని ప్రేమ అంటే ఏంటో తెలుసు. ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన దయ, ఆయన కనికరము తెలుసు. కానీ ఇన్ని తెలిసిన మనిషి దేవుని మాటను పెడచెవిని పెడుతున్నాడు. కారణం, అతని హృదయంలో లోకముతో నిండి ఉన్నది కనుక. అతని హృదయంలో దేవునికి స్థానం ఉందండి? లేదు. అతని హృదయంలో దేవునికి స్థానము లేనందున పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖమును మరలా గాయమును రేపుతున్నాడు. నా ప్రియ సహోదరా, సహోదరి, ఈ రాత్రి నీవు తెలిసి దేవునికి మరలా గాయమును రేపుతున్నావా? ఎన్నో సంవత్సరాలుగా ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్నావు, కానీ నీ హృదయంలో ప్రభువును, క్రీస్తుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు నీ హృదయంలో చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం నీవు పొందుకుంటావు. నీకా అర్థమైనట్టు చెప్పాలంటే, నీ హృదయంలో ప్రభు ఉన్నప్పుడు ఈ లోకమంతా ఒకటైనా నీవు ఆయన పక్షంలో ఉన్నప్పుడు ఎవరు నీ మీదకి యుద్ధము చేయజాలరు. ఆమేన్. లోకమంతా ఒకటైనా కానీ
నీవు దేవుని పక్షముగా ఉన్నప్పుడు నీ పక్షంలో ఆయన యుద్ధం చేస్తాడు. యుద్ధము ఆయనదైతే విజయము నీది, తప్పకుండా నీది అవుతుంది. నీవు నీ హృదయాన్ని నీవు ప్రభుకి ఇచ్చి చూడు, అద్భుతాన్ని నీ జీవితంలో నీవు చూడగలవు. ఆయన తన చుట్టూ తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేయును. సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును. అబ్బా, ఏంటండి? సముద్రపు అడుగు భాగము, ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ఓషన్. మీరు గమనిస్తే ఎర్ర సముద్రములో ఆనాడు ఫరో ఉపయోగించిన రథం యొక్క చక్రాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి ఎర్ర సముద్రంలో. అది ఇప్పుడు మొక్కలు మొలిచినాయి అనుకోండి, బాగా పాచిపట్టి. ఎర్ర సముద్రంలో ఫరో సైన్యము ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ తరుముకొని వారందరినీ మళ్ళీ ఐగుప్తు దేశాన్ని నడిపించాలని చూస్తే ఏమైంది? మోషే, ఎందుకు ఆగిపోయావయ్యా? నీ చేతిలో ఉన్న దండాన్ని ఎర్ర సముద్రం వైపు చూపించు అన్నప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలు చీలింది. అక్కడి నుండి సాగిపోయి అద్దరికి చేరుకున్నారు. ఈ ఫరో సైన్యము వారి దగ్గరికి చేరుకునే లోపే చీలిపోయిన ఎర్ర సముద్రము మళ్ళీ ఒకటిగా అయిపోయి చివరికి, అందుకని నిర్గమాకాండము 14వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తే, ఇప్పుడు మీరు చూచుచున్న ఈ ఫరో సైన్యము ఇక మీదట మీరు చూడరు. నాకు ఈ వాక్యం నాకు చాలా ఇష్టమైన వాక్యం. ఇప్పుడు మీరు చూచుచున్న ఈ ఫరో సైన్యము ఇక మీదట మీరు చూడరు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ కన్నీళ్లు ఇక మీదట మీరు కన్నీళ్లు విడవరు. ఇప్పుడు మీరు పడుతున్న ఈ వేదన, ఈ బాధ, ఈ శ్రమలు ఇక మీదట మీరు పడరు. మీ మీద ఉన్న ఇప్పటి వరకు మీ జీవితంలో ఉన్న అవమానాలు ఇక మీదట అవమానములు దేవుడు కొట్టివేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నా ప్రేమైన సహోదరులు గమనించండి. ఇప్పుడు ఈ రాత్రి ఈ వర్తమానాన్ని ఎంతమంది అయితే ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ గృహంలో ఇప్పటి వరకు కన్నీళ్లతో మీ దుఃఖములను గడుపుతున్నారేమో. ఇక మీదట మీ కన్నిటిని దేవుడు ఆనందనాట్యంగా మార్చి నా బ్రతుకును దేవుడు మార్చాడు. నా హృదయం మారింది, నేను మాట్లాడే మాట మారింది, నేను చూసే చూపు మారింది, నా ప్రవర్తన మారిందని ఎప్పుడు సాక్ష్యం ఇస్తావో తెలుసా? ప్రభువును ఎప్పుడైతే నీ హృదయంలో చేర్చుకుంటావో అప్పుడే నీ నోట స్తుతి కృతజ్ఞతలతో నింపబడిన హృదయం కలిగి ఉండి దేవుని మందిరములో నీవు సాక్ష్యం ఇవ్వడానికి నీవు పరుగులు తీసుకుంటూ వస్తావు. ఆ తర్వాత నీ గృహంలో ఇప్పటి వరకు నీ మీద పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన శాపము నుండి ఆయన కొట్టివేసి నిత్యానంద భరితులుగా దేవుడు నీ గృహానికి నువ్వు ఎప్పుడైతే ప్రభువుని ఎప్పుడైతే పిలుస్తావో నీ గృహంలో ఉన్న శాపము బయట ఉంటుంది. నీ గృహంలో దేవుని ఆశీర్వాదంలో నీవు అనుభవపూర్వకంగా నీవు తెలుసుకోగలుగుతావు. ఆమేన్.
వీటి వలన వీటి వలన ఆయన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఆయన ఆహారమును ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. సమృద్ధిగా ఇచ్చేవాడు. ఇరు ప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును. ఆయన మెరుపులు మెరిపించును. గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును. ఆయన దానికి ఆజ్ఞాపించును. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును. ఆయన ప్రసిద్ధి చేయును. తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును. ఆయన పశువులకు తెలుపును. ఆహా, ఆహారమును సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఆయన వస్తున్నాడని పశువులకు సంకేతం ఇచ్చే దేవుడు. ఏంటండి, ఎంత గొప్ప దేవుడు ఈ రోజున మనం కలిగి ఉన్నాం. మనం ఆరాధించే దేవునిలో జీవం ఉంది. మనం ఆరాధించే దేవునిలో శక్తి ఉన్నది, బలము ఉన్నది. మనం ఆయన్ని ప్రభువా అని పిలిస్తే వెంటనే ప్రతిస్పందించే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే కదా, అందరిలోనూ ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు, విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు. అందరిలోనూ ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు, విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు. యేసయ్యా నా మనసే నీవయ్యా, యేసయ్యా నా మనవే వినవయ్యా, యేసయ్యా నా మనసే నీదయ్యా, యేసయ్యా నా మనవే వినవయ్యా. అందరిలోనూ ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు, విశ్వాసముతో ప్రభు అంటే ఎదురుగా వచ్చి నిలబడే దేవుడు. నీ కొరకు నా కొరకు పరలోక వైభవాన్ని విడిచి వచ్చిన దేవుడు. ఈ రోజు నా ప్రభువును నీ గృహంలోకి ఆహ్వానించుకుంటావా? ప్రభువును నీ గృహంలోకి ఆహ్వానించుకున్న దినమున దేవుడు ఇచ్చు సమాధానము నది వలె ఏరులై పారి నిజమైన సంతోష సమాధానములతో మీ గృహాలు వర్ధిలింపబడతాయి. అట్టి సంతోష సమాధానములతో కూడిన దేవునిచ్చు సంతోష సమాధానములు ప్రతి గృహములో నది వలె ఏరులై పారునుగాక. ఆమేన్. దయచేసి స్థలం వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చిన రాత్రి వర్తమానం ఆలకించిన ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నాము. వీరిని ప్రభా మీ హస్తగతంలోకి అప్పగించున్నాము. వీరి జీవితాలలో, వీరి హృదయాలలో ఉన్న ప్రతి విధమైన బాధ నుండి, ప్రతి విధమైన వేదన నుండి, దుఃఖము నుండి, మనోవేదన నుండి విడిపించి వీరి గృహంలో, వీరి జీవితాల్లో, వీరి హృదయాలలో మిమ్మలను క్రీస్తుగా ప్రతిష్ఠించుకొని మీ నామమును మహిమపరిచి సంతోషము సమాధానము నది వలె ఏరులై పారినట్లు పరిశుద్ధాత్మ బలమైన కార్యము, శక్తివంతమైన కార్యము ఈ రాత్రి కాలంలో జరిగించము. అయోగ్యులను మీ శిరోచాటన మరుపరిచి ఈ విన వర్తమానము అనేక మంది హృదయాలు ముద్రించము. మీ మాట ద్వారా నన్ను వాడుకున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. రేపటి దినమున జరగబో ఆరాధన అంతట్లో తోడుగుణము. వాక్యముతో మా హృదయాలను సిద్ధపరచుకొని సమయమునకు చేరి
మీ నామం మహిమపరిచి మరొకసారి స్తుతి కృతజ్ఞతలతో నింపబడి మా జీవితంలో గతించిన దినముల వరకు చేసిన ప్రతి కార్యమును మేము జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ మా జీవితాలను సంపూర్ణంగా మీకు సమర్పించుకొని మీ నామమయపరిచే జీవితాలను దయచేయమని క్రీస్తు నామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేయమని క్షమించిన ప్రకారము మీరు మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనను తెగ దృష్టి నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.